వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరాతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక జర్నీ కొనసాగుతోంది. కేరళ, తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకుంటున్నారు. కొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలాగే తిరువనంతపురం సమీపంలోని తిరువల్లంలోని శ్రీ పరశురామర్ ఆలయాన్ని సైతం పవన్ దర్శించుకుంటున్నారు. పరశురామర్ స్వామికి దీక్షా వస్త్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ పరశురామర్ ఆలయాన్ని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రికి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పవన్ తో పాటు ఆయన కుమారుడు అఖీరానందన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆనంద సాయి తదితరులు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల సందర్శన పూర్తిగా తన వ్యక్తిగత అంశమని తెలిపారు. తన పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. 4.5 సంవత్సరాల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పర్యటన చేస్తున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. తన ఆరోగ్యం సహకరించకపోయినా రావాల్సి వచ్చిందని వివరించారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకోనున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు. ఇదే విషయాన్ని పవన్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఆరోగ్యం ఎంత సహకరించకపోయినా మనోబలంతో తన కొడుకు అకీరాతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు పవన్. అకీరా కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దైవ చింతన పొందుతున్నాడు.